guys, welcome to my channel Honey Vlogs. ఈ రోజు అయితే హనీ స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చింది తన బుక్స్ అవి రిసీవ్ చేసుకోమని. సో నేనైతే వెళ్ళైతే తన బుక్స్ అయితే తీసుకుని వచ్చాను. సరే చూద్దాం అందులో అయితే ఏమున్నాయో. చూసారు కదా, తనకైతే యూనిఫామ్ అయితే ఇచ్చారు. తన యూనిఫామ్ అయితే చూడండి. సేమ్ తనకి అక్కడైతే సాక్స్లు కూడా ఇచ్చేశారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే మాత్రం తనకి వైట్ డ్రెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి దాంతోపాటు క్యాప్ కూడా ఇచ్చారు. ఎందుకంటే యాక్టివిటీస్ అవి ఏమైనా ఉన్నా సరే, డ్రిల్లింగ్ అలాంటివి చేయించడానికి అనేది క్యాప్ కూడా అయితే ఇచ్చారు. సరే ఇక్కడైతే మనకి షూ కూడా చూడండి. మొత్తం ఓవరాల్గా తన యూనిఫామ్ మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి. స్కూల్ బ్యాగ్ కూడా. సరే తనకి బుక్స్ అయితే ఏమేం బుక్స్ అయితే ఇచ్చారో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, తనకి ఇచ్చిన బుక్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. చూసారు కదా, తనకైతే ఒక పౌచ్ కూడా ఇచ్చారు. దాంట్లో పెన్సిల్, ఎరేజర్, మొత్తం యాక్సరీస్ అయితే మొత్తం ఉన్నాయి తనకి. సో అలానే క్రయాన్స్ కూడా ఇచ్చారు. అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో చూడండి తన బుక్స్ అయితే. ఇదైతే డైరీ. తనైతే ఇప్పుడు నర్సరీ అయితే చదువుతుంది. సో నర్సరీకి ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో, మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా సరే నర్సరీ చదువుతున్నారు, మాకు ఇన్ని బుక్స్ ఇచ్చారని చెప్పేసి మీ పిల్లలకు కూడా తెలుసుంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. చూడండి, డ్రాయింగ్ బుక్ కూడా మొత్తం ఓవరాల్గా వాళ్ళు మనకి ప్రతిదీ కూడా మనకి మెన్షన్ చేసి ఇచ్చారు. ఇదైతే వాళ్ళైతే ఏవైతే యాక్టివిటీస్ చేస్తారో, డ్రాయింగ్స్ వేస్తారో అవన్నీ మనకి ఈ ఫైల్లో అనేది పెట్టి ఇవ్వడానికి అయితే మనకి అదైతే ఇచ్చారు. సో ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి. ఇది తనకి. ఇంకో ఐడి కార్డు ఉంది చూసారా, ఇదైతే పేరెంట్స్ మాత్రమే. ఎవరైనా తన స్కూల్ నుంచి రిసీవ్ చేసుకోవాలంటే మనం కనుక ఆ ఐడి కార్డ్ అయితే మనం చూపిస్తేనే వాళ్ళు మన అమ్మాయిని అయితే పంపుతారు. సో ఇది చాలా కేర్ఫుల్గా ఎవరి దగ్గర అయితే ఉండిద్దో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. సో ఇక్కడికైతే నోట్బుక్స్ అయితే చూపించాను. ఇక్కడ చూడండి, మా దేవబాబు అయితే వాళ్ళ అక్క బుక్స్ తీస్తున్నాడని చెప్పేసి వచ్చి గందరగోళం చేస్తున్నాడు. స్కూల్ బ్యాగ్ కూడా తనకి కావాలని తీసుకెళ్తున్నాడు. చూడండి అంత సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోతున్నాడు. సో తనకి ఇంకొక యూనిఫామ్ కూడా ఇచ్చారు.
సో ఇది చూడండి, ఇది కూడా తన టెక్స్ట్ బుక్స్ టైప్లో అనమాట. అంటే పోయమ్స్, స్టోరీస్ ఎక్సెట్రా ఉంటాయి కదా, సో అవన్నీ సరే ఇందులో ప్యాక్ చేసి ఉన్నాయి. చూడండి ఎన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారో. నేను అవి ఏవేవి బుక్స్ అయితే మనకి ఇచ్చారో నేను అవి కూడా నేను ప్రాపర్గా ప్రతి ఒక్కటి అయితే ఏమేమి ఇచ్చారో అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. రైమ్స్ అండ్ స్టోరీస్ ఇవైతే. ఈ బుక్ అయితే వచ్చేసి ఆర్ట్స్ అండ్ స్కిల్స్ బుక్. సో మనం డ్రాయింగ్ ఎట్లా అయితే నేర్చుకోవాలా అన్నది కూడా వీళ్ళు మనకి ఒక బుక్లో అయితే మనం మెన్షన్ చేశారు. ఇది సో స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ ఇవి ఉంటాయి కదా, సో అవి నేర్పించడానికి అయితే ఇది ఇచ్చారు. ఇదైతే ఫినామిక్స్ అంటే మనకు తెలిసిందేగా, ఏబిసిలు అవిని వాళ్ళు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో ఏంటన్నది చెప్పి మనం నేర్పించడానికి అయితే ఇచ్చారు. సో ఇదిగో చూసారు కదా, మనం ఏబిసిలు ఏ రకంగా అయితే నేర్పించాలని చెప్పి డాట్స్ ప్రకారం అయితే మనకు ఆ బుక్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇవైతే మనకి బాడీ పార్ట్స్ అవన్నీ స్మైలీ బొమ్మలు ఇవన్నీ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి హిందీ. చూడండి నర్సరీ నుంచి ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇదైతే నెంబర్స్. సో హనీ అయితే నెక్స్ట్ డే స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, అందరికీ హాయ్ అయితే చెప్తుంది. అసలు ఫస్ట్ డే స్కూల్ అంటే నాకు తెలిసి ఏ చైల్డ్ కూడా వెళ్ళరు, కానీ తినైతే తనే మార్నింగే లేచి తనే రెడీ అవుతుంది. చూసారు కదా. తనైతే చాలా క్వైట్గా కూర్చొని అయితే రెడీ అయితే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే స్కూల్ కదా, చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ని అది మీట్ అవ్వడానికి. అది అందులోని కొత్త యూనిఫామ్ అయ్యేటప్పటికి మా హనీ అసలు డ్రెస్ విషయంలో అసలు కాంప్రమైజ్ అయితే కాలేదు. ఫస్ట్లో అయితే నాకు ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దు అని చెప్పేసి చాలా గందరగోళం చేసేది. ఇప్పుడైతే తనైతే రెడీ చేసేద్దాం. చూస్తున్నారు కదా, తన జడలు కూడా కంప్లీట్ చేసింది. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే తను పౌడర్ రాయనివ్వదు. సో ఇప్పుడు మీకోసం వీడియో తీస్తున్నాను, నేను వాళ్ళకి చూపించాలి అంటే అప్పుడు రాయించింది అవి పౌడర్ కూడా. చూసారా తను ఎంత చిరాకు పడుతూ తుడుచుకుంటుందో.
సో చూడండి తను ఇప్పుడైతే ఫుడ్కి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయి కూర్చుంది. తను కూడా చూడాలని చెప్పేసి స్టవ్ దగ్గరే కూర్చుంది. సో తనకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ డే స్కూల్ కాబట్టి తనకి ఇష్టమైనవి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. సో చూడండి తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వచ్చేసేటప్పటికి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూడండి తనకైతే స్నాక్స్కి అయితే బాక్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. నేను మ్యాక్సిమం బయట ఫుడ్ కన్నా ఫ్రూట్స్ అనేది ఎక్కువ నేను ఇస్తూ ఉంటాను తనకి. సో ఇదిగో తను అయిపోయింది, టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంకో వచ్చి తనైతే మిల్క్ తాగేసి ఇంకా స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి వచ్చింది తను నా దగ్గరికి. తాగేశారని కూడా చూపిస్తుంది. తను మళ్ళీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. తను ఇప్పుడైతే సాక్స్లు అవి వేసుకొని స్కూల్కి అయితే టైం అవుతుందని అయితే కూర్చోబెట్టేశాను దాన్ని. సో ఫస్ట్ డే కదా, ఇంకా బుక్స్ అనేవి నేను ఇంకా నేమ్స్ అది రాయలేదని చెప్పేసి ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ స్నాక్స్ అని వాటర్ బాటిల్ పెట్టి మాత్రమే నేను పంపించాను. సో తనకై అందాక ఇంట్లో ఉన్న తన బ్యాగ్ తోటే ఫస్ట్ డే అయితే స్కూల్కి అయితే వెళ్తుంది. చూడండి వాళ్ళ తమ్ముడు అయితే వెళ్ళొద్దని చెప్పేసి అయితే ఆపుతున్నాడు. తనైతే స్కూల్కి అయితే వెళ్తుంది. తన స్కూల్ కూడా ఎక్కడో కాదు, మా హౌస్కి దగ్గరలోనే తన స్కూల్ కూడా. నాకు తెలిసి ఫస్ట్ డే స్కూల్ అంటే మ్యాక్సిమం పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ హనీ అయితే నేనే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. మా అమ్మాయి అయినా ఇంత హ్యాపీగా అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది. తన స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసింది. వాళ్ళ స్కూల్ వెల్కమ్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ డే కాబట్టి. మొత్తం ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. అయిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా నేను నర్సరీ కాబట్టి హాఫ్ డేనే స్కూల్ ఇది. సో ఇదిగో వాళ్ళ మేడం అయితే హనీని అయితే తీసుకుని వెళ్ళారు. మ్యామ్ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చూసారు కదా, ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది స్కూల్. హనీ కూడా తిరిగి వచ్చేసింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. హనీని తీసుకెళ్ళడానికి వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. సో తను ఏంటంటే ఫస్ట్ డే స్కూల్ కదా, ఏదో గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో దానికోసం వాళ్ళ తాతయ్య గారు పిలిచినా కూడా వెళ్ళకుండా అయితే వచ్చేస్తుంది. సో ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.